ఇప్పుడు కాలేజీ పోరగాన్లు ధర్నాలు దీక్షలు ఎందుకు చేస్తారు? ఏమున్నది, స్కాలర్షిప్లు ఇవ్వకుంటేనో, హాస్టల్ల సన్నబియ్యం బువ పెట్టకుంటేనో, పుస్తకాలు ఇవ్వకుంటేనో, సార్లు చక్కగా చదువు చెప్పకుంటేనో, పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ఇవ్వకుంటేనో, ఊకే సతాయిస్తుంటేనో చేస్తారు. ఇక కొందరు తిన్నదరగక ఉట్టిగానే కొట్టుకొని అవ్వలోళ్ళు పుట్టిస్తారు. కానీ ఒక ఆడ ఇవేం కాకుండా పోరగాళ్ళు ధర్నా చేసిండ్రు. మరి దేనికోసమో అరుచుకుందామా? బ్యానర్ మీద ఏం రాసిన్నదో చదువుండ్రి. సర్కార్ కాలేజీల ఇగ్రం గట్టుడు ఆపాలే. ఇది విజయవాడలున్న సిఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నోళ్ళ డిమాండు. ఇంతకు వీళ్ళు వద్దంటున్నది ఎవలిగ్రామో తెలుసునా? విద్యార్థులు చదువుకునే కాలేజీలో రాజకీయ నాయకుల విగ్రహాలేంటని విద్యార్థులుగా మేము ఈ రోజు అడుగుతున్నాం. ఎన్టీఆర్ గారు చదువుకున్న కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ, మాజీ సీఎం కాబట్టి మేము విద్యార్థులుగా చాలా గర్వపడుతున్నాం. ఎన్టీ రామారావు సారు ఈ కాలేజీలోనే చదివిండట. ఈడ అక్షరాలు నేర్చి అంత పెద్దోడైండని ఆయన ఇగ్రం కట్టిస్తుండ్రు కాలేజోళ్ళు. అది పిల్లలకు నచ్చలేదు. ఎందుకంటే ఇవాళ రామన్న విగ్రహం పెడితే రేపు రాజన్న విగ్రహం పెడతామంటారు, ఎల్లుండి ఇంకో అన్నది పెడతామంటారు. ఇదేమన్నా చదువుకునే కాలేజా లేకపోతే లీడర్లు బొమ్మలు పెట్టుకునే మ్యూజియమా అని గట్టిగానే అడుగుతుండ్రు. కానీ ఎన్టీఆర్ గారు చదువుకున్న కాలేజీ కాబట్టి కాలేజీని అభివృద్ధి పరిచారా? శిథిల వ్యవస్థలో ఉన్న ఆడిటోరియంని బాగు చేయించండి, ఆడిటోరియంకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టండి. వీళ్ళు అడిగింది కూడా వాజీవే. మరి కాలేజీ సార్లు ఏం చేస్తారో చూడాలి.